రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రావులపల్లి హరీష్ రావు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ వైద్య నిపుణులు సూచించిన పరీక్షలపై రాయితీ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశం అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నారాయణ హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మనోభిరామ్, కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శ్రీవిద్యలు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ గురుసాయి రత్నప్రియలు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కువగా ఉన్న క్యాన్సర్లలో మొదటగా రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉన్నాయన్నారు. నారాయణ హాస్పిటల్లో ప్రారంభించిన ప్రత్యేక ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియా. నేను నారాయణ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇటీవల వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అది నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయని మనందరికీ తెలిసింది. దాంట్లో భారతదేశంలో మహిళలలో మోస్ట్ కామన్ అంటే చాలా ఎక్కువగా ఉండే క్యాన్సర్స్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి, రెండవదిగా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం. ఈ రెండు క్యాన్సర్స్ మన భారతదేశం మహిళలలో ఎక్కువగా ఉంది. సో భారతదేశంలో వచ్చే పేషెంట్స్ పాశ్చాత్య దేశంలో వచ్చే పేషెంట్స్కి ఒక చిన్న వ్యత్యాసం ఉందండి. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే 25% అంటే నలుగురిలో ఒక్కళ్ళు మాత్రమే లేట్ స్టేజెస్లో వస్తుంటారు. కానీ మన భారతదేశంలో మహిళలలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది లేట్ స్టేజెస్లో అంటే నలుగురిలో ముగ్గురు 3వ స్టేజ్ 4వ స్టేజ్లో రావడం జరుగుతుంది. ఈ లేట్ స్టేజెస్లో క్యాన్సర్ ఉండడం వలన మనం క్యూర్ రేట్స్ అనేవి తక్కువగా చూస్తూ ఉంటాము. సో దీన్ని గమనించిన మనం అక్టోబర్ మాసాన్ని రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. సో దాని సందర్భంగా మన నారాయణ హాస్పిటల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ తరఫున మనం మ్యామోగ్రామ్, పాప్స్మియర్, చెస్ట్ ఎక్స్రే మరియు సిబిపి అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది మహిళలకు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్ నెల్లూరు. ఇప్పుడు మనం ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేది ఇప్పుడు నిర్వహించడం వలన మనకు వచ్చే మెయిన్ లాభం ఏంటంటే పేషెంట్స్కి ఎప్పుడైనా కూడా స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మనం క్యాన్సర్ నిర్ధారించగలిగితే కనుక అది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటుందన్నమాట. అంటే స్టేజ్ 1లోనే ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా మనం నిర్ధారించడం వలన దాన్ని చాలా సులభతరంగా ఆపరేషన్ చేసి దానిని కంప్లీట్గా తీసేసే పద్ధతి అయితే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని కనుక కనుక్కోగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ క్యూర్ రేట్ అంటే క్యాన్సర్ని మళ్ళీ తిరిగి రాకుండా చేసే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడానికి మెయిన్ రీజన్ ఇది అన్నమాట. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ మంత్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ జయించిన ప్రతి మహిళని అప్రిషియేట్ చేస్తాము. నాట్ ఓన్లీ దాట్, ప్రతి మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ పెంచడానికి వేరియస్ ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ సందర్భంగా అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అసలు సిమ్టమ్స్ ఏముంటాయి, అసలు ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఇట్లాంటి అవేర్నెస్ అన్నీ పెంచడానికి వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్ దాకా అంటే మనకి కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటి, రొమ్ములో గడ్డ రావడం అనమాట. రొమ్ములో గడ్డ తగిలేదాకా మనం చూసుకోలేదు అంటే క్యాన్సర్ ఎంతో కొంత స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు అయి ఉంటుంది, స్ప్రెడ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో మనకి ఈ క్యాన్సర్ గడ్డ తగలక ముందే మనం ఏమైనా టెస్ట్ చేయించుకోవచ్చా అంటే వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. స్క్రీనింగ్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ పేరు మ్యామోగ్రఫీ. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది 40 years దాటాక ప్రతి మహిళ 2 yearsకి ఒకసారి చేయించుకోవడం అనేది మంచిది. సో మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్కి కన్సల్ట్ అయ్యి మీకు ఏది బెస్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ విషయం కాకుండా నేను మహిళలకి ఈ అక్టోబర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా
3 విషయాలు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళ బాడీలో ఏంటి నార్మల్ అన్నది తెలియాలి, ఏది అబ్నార్మల్ అన్నది తెలియాలి. సో ప్రతి నెలకు ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళ హ్యాండ్ ఫ్లాట్గా పెట్టుకొని అద్దం ముందు సో ఏదైనా కొత్తగా గడ్డలు ఏర్పడినాయా అన్నది టచ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి నార్మల్గా ఉన్నవి కాకుండా కొత్తగా ఏమన్నా గడ్డలు వచ్చాయి అంటే వెంటనే గమనించుకొని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి మహిళ కూడా సూటబుల్ వెయిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అప్రోప్రియేట్ వెయిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, సో యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, అలా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండకూడదు. ఇట్లాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. ఆ ఫస్ట్ స్టెప్ అనేది ఈ అక్టోబర్ మంత్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఆ ఫస్ట్ స్టెప్ ఈ మంత్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ మంత్ ఈ అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ మ్యామోగ్రఫీ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ మంత్ మొత్తం ఈ సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని అందరికీ నమస్కారం అండి. నారాయణ హాస్పిటల్ తరపు నుంచి మనం రెగ్యులర్గా చాలా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్లు కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈ నెల అక్టోబర్ నెలలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. దానిలో భాగంగా ఈ నెల మొత్తం అంటే రేపు 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా 30 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు రొమ్ము క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. సో మా క్యాన్సర్ వైద్య బృందం వాళ్ళ సలహాతో ఈ క్యాన్సర్ వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వాళ్ళకి ఇంకా ఏమైనా ఫర్దర్ టెస్టులు అయితే వాటిని కూడా కొంచెం కన్సెషన్ బేసిస్లో చేయడం జరుగుతుంది. సో మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎనీవే మహిళలందరూ ఈ రొమ్ము క్యాన్సర్కి వచ్చినప్పుడు దాంట్లో భాగంగా మేము ఈ ప్యాప్ స్మియర్ అంటే ఏదైతే ఈ గర్భసంచి క్యాన్సర్ పరీక్ష కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి దాన్ని కూడా స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేయడానికి నిర్ణయించాము. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం ₹99 మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.